మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మనం బలహీనతలో, కృంగిన స్థితిలో, నలిగిన స్థితిలో, ఏ దిక్కు తోచని స్థితిలో, ఎటు పోవాలో ఏమి తోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్కు మనల్ని బలపరుస్తూ నేనున్నాను అంటూ మనకు ఒక డైరెక్షన్ చూపిస్తూ, ఒక మార్గాన్ని నిర్దేశన ఇస్తూ మనల్ని నడిపిస్తున్న దేవాతి దేవుని వాక్కుకే మహిమ కలుగును గాక. అయితే ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 22 అధ్యాయములు 22 అధ్యాయము 26 వచనంలో చూద్దాం. చూడండి, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. రెండో లైన్ అండి, 26 వచనంలో రెండో లైన్. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. నీ హృదయము అనేకమైనటువంటి మాటల చేత, క్రియల చేత, పోరాటాల చేత, మోసము చేత నీ హృదయము గాయపడిపోయి ఉందేమో, భయంకరమైనటువంటి కృంగుదలలో. ఇక నా హృదయము ఇక తెప్పరిల్లు లేదు. ఈ మాటలు, ఈ క్రియలు, ఈ పోరాటాలు, ఈ మోసకరమైనటువంటి కార్యాలు, నా హృదయము తల్లడిల్లిపోతుంది, నా హృదయము వేదనలో ఉంది, నా హృదయము ఇక తట్టుకునే శక్తి లేదు అని కృంగిపోతున్న సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు మీతో మాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి దైవ వాక్కు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. మన హృదయములంట తెప్పరిల్లి నిత్యము బ్రతుకునంట. నిత్యము అంటే యుగ యుగములు సదాకాలం ఉన్నటువంటి దేవునిలో మనము నిత్యము బ్రతుకుతాము. ఈ లోకమందును పరలోకమందును మనము ఎక్కడున్నను దేవునితో ఉండేవారిము కనుక మనము నిత్యము బ్రతుకుతామని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడండి. ఎందుకంటే అనేక రకాలైనటువంటి పోరాటాల చేత, మోసము చేత, భయంకరమైనటువంటి మోసాలండి. ఈ ప్రక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మన చుట్టే ఉంటారు, మనల్ని ప్రేమిస్తున్నట్టే ఉంటారు, కానీ హృదయ గాయము, హృదయాలు అలా పొడవబడినట్లుగా మనల్ని మోసం చేస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి పోరాటాలు, అపవాది వాడు క్షణము తీరిక లేకుండా మన మీద ప్లాన్ చేస్తూ ఉంటాడు. అందుని బట్టి మరి దేవుడు ఈరోజు నువ్వు గాయపడి, కృంగిపోయి, నలిగిపోయి, నీ హృదయము తెప్పరిల్లలేని స్థితిలో, మరి విరవబడిన స్థితిలో, నీ హృదయము విరవబడిన స్థితిలో, మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నీకు దేవుడు ఈరోజు మాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి మనం అందరము దేవుణ్ణి స్తుతించాలి. నీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అంటే నీ హృదయంలో సంతోషము, సమాధానము, నెమ్మది. ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా, ఎంత కఠినమైన పరిస్థితి అయినా, అది నీ ప్రాణము పోవునంత పరిస్థితి అయినా సరే, నీ హృదయం ఎలా ఉంటుందంటే అలా స్ట్రాంగ్గా దేవునిలో ఉంటుందని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ, నిత్యము నీ హృదయము తెప్పరిల్లుతూ నిత్యము ఆయనతో బ్రతుకుతుంది. ఏది ఏమైనా సరే నా దేవుడే చూసుకుంటాడు. ఏది ఎలా అయినా జరగని నా దేవుడే చూసుకుంటాడు. ఒకప్పుడు నీ పరిచర్య బహుగా వర్ధిల్లి ఈరోజు ముగ్గురుతోనే ఉన్నావా? లేదా బహుగా ఆర్థికంగా బలపడి ఈరోజు ఏమి లేని 0 స్టేజ్లో ఉన్నావా? నీ ఆరోగ్యం అంతా పాడైపోయిన స్థితిలో నువ్వు ఒకప్పుడు ఎంత కఠినమైనటువంటి పరిచర్య అయినా చేయగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావు, కానీ ఈరోజు చేయలేకపోతున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. అంత సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి యేసయ్యా, హృదయాలు గాయపడిపోయి ఉన్నాయ్యా, హృదయాలు నలిగిపోయి ఉన్నాయ్యా, హృదయాలు తెప్పరిల్లేని స్థితిలో ఉన్నాయ్యా, హృదయాలు కృంగిన స్థితిలో ఉన్నాం, ఏమి తోచని స్థితిలో ఉన్నాం, ఏది పాల్పోని స్థితిలో ఉన్నాం తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అప్పుల భారంతో తండ్రి అయ్యా, ఎంతో నలిగిపోయిన బిడ్డలు ఉన్నారు, వారికి విడుదల. మోసము చేత కొట్టబడి, నట్టబడి, నలపబడి ఉన్న బిడ్డల్ని తండ్రి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎప్పుడైనా గర్భాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలయ్యా, వారి గర్భాలని తెరవండి తండ్రి. ఆర్థికంగా చితికిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. భర్త, భార్య మారక నాయన కుటుంబాల్లో అలజడి, అనేక రకాలైన వ్యసనాలతో నలిగిపోతూ కుటుంబాల్లో వేదన, కన్నీరు తండ్రి యేసు నామంలో ఈ వ్యసనాలనే దురాత్మలను బంధిస్తున్నానయ్యా. పాపపు జీవితాల నుంచి విడుదల దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. వారి ట్రాన్స్పోర్ట్ విషయంలో మీరు సహాయం దయచేయండి.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించండి. భారతదేశాన్ని నాయన పరిపాలించే అధికారులను మీరు దీవించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. అయ్యా ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వివాహ సంబంధాలు రాక అల్లాడిపోతున్న బిడ్డలు ప్రభువా యేసు నామంలో అయ్యా ఒక శ్రేష్టమైనటువంటి ఈవి చేత వారిని నింపి నాయన ఆ కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది నెలకొల్పి సంతోషం, వారి హృదయాల్లో సంతోషము నింపమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.